వెజిటేబుల్ రైస్ అండి ఇది. నూనె వేడయ్యాక ఒక బంగాళదుంప, ఒక క్యారెట్, ఒక 3 టమాటాలు, 3 పచ్చిమిర్చి అండి. ఇది వేయించుకున్నాను. కొద్దిగా ఉప్పు కూడా చల్లానండి, ఎందుకంటే వాటర్కి బంగాళదుంప ఉడకాలి కదా. కొద్దిగా జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం అయితే నానబెట్టాను. ఇదిగోండి, ఇది అల్లం జీడిపప్పు వేసుకున్నాను. ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరన్నా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. పుదీనా అయితే ఎండబెట్టి పొడి చేసుకున్నానండి, ఎండబెట్టిన పొడి వేసుకున్నాను. కొత్తిమీర, ఒక 4 లవంగాయలు, కొంచెం చెక్క, ఇవి కూడా వేసుకోవాలి. ఈ బంగాళదుంప త్వరగా మనకి మగ్గిపోవాలంటే కొద్దిగా ఉప్పు చల్లి మూత పెట్టండి. నేనైతే నెయ్యి వేసుకున్నాను, ఇద్దరికే కాబట్టి. మీరైతే సన్ఫ్లవర్ ఆయిల్ ఏదన్నా వేసుకోవచ్చు. ఒక డబ్బా బియ్యమే కాబట్టి త్వరగా రెడీ అయిపోయిందండి. వాటర్ మరిగిన తర్వాత నేను బియ్యం వేసేసాను, చూస్తున్నారు కదా. కొంచెం చెమ్మగా ఉంది. డబ్బాకి 1.5 వాటర్ అండి, డబ్బా బియ్యానికి. లైక్ ఇవ్వటం అయితే మర్చిపోకండి. ఇంకొక 10 నిమిషాలు అయితే మూత పెట్టి ఉంచితే సరిపోతుంది. కొద్దిగా తడిగా ఉందండి. చాలా టేస్టీగా వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే ఇలా తయారైపోతుంది. ఒక బంగాళదుంప వేసుకున్నానండి, 4 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి వేయించేసి ఆ మధ్యలో ఒక టమాటా అయితే వేసాను. ఎందుకంటే కొద్దిగా నిమ్మకాయ, మామిడికాయ ఎండబెట్టిన ముక్కలు అయితే వేసాను. మీరు బిర్యానీలో కూడా నిమ్మకాయ పిండుకోవచ్చు, దీనిలో కూడా పిండుకోవచ్చు. ధనియాల పొడి, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసానండి. కొద్దిగా పెరుగు వేస్తున్నాను, ఎందుకంటే గ్రేవీ కోసం. పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర అయితే లేదు ఇప్పుడు. ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఉప్పు, కారం అవన్నీ మీరు సరిపడా వేసుకోవాలి. చివరగా మసాలా చల్లేస్తే ఎగ్ కర్రీ రెడీ అండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. వెజిటేబుల్ బిర్యానీ గుమగుమలాడుతూ రెడీ అయిపోయింది. ఓకే, బాయ్.